హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే నేను మా కాశీ యాత్ర ఎలా జరిగింది, ఇక్కడి నుంచి మేము కాశీకి రీచ్ అవ్వడానికి ఎలా వెళ్ళాం, ట్రైనా ఫ్లైటా ఏంటి అని మొత్తం డీటెయిల్గా షేర్ చేసుకుంటానండి. సో మా ఎక్స్పీరియన్సెస్ ఎవరికైనా మీలో హెల్ప్ అవ్వచ్చని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మేము ఎందుకంటే యుఎస్ నుంచి అక్కడనే ఉండి ఇక్కడ ఈ ట్రిప్ అంతా ప్లాన్ చేసుకున్నాం అనమాట. మాకున్న తక్కువ షార్ట్ టైంలోనే అలా అన్నీ కవర్ చేయాలి ఏంటి అనేసి. సో దాదాపుగా మేము 16 మెంబర్స్ టు 18 మెంబర్స్ వెళ్ళాము. అందులో 14 మెంబర్స్ ట్రైన్ జర్నీ, 4 మెంబర్స్ ఫ్లైట్ జర్నీ అనమాట. సో ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి టోటల్గా డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో మేము ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, మేమందరం ట్రైన్ జర్నీకి వెళ్తూ ఉన్నాము అనమాట. ఇది అనంతపూర్ రైల్వే స్టేషన్. సో అనంతపూర్ నుంచి వారణాసికి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. సో అనంతపూర్లో మేము జైపూర్ ఎక్స్ప్రెస్ ఇలా థర్స్డే ఉందన్నమాట, అక్కడ ప్లాన్ చేసుకొని అక్కడి నుంచి 5 o'clockకి జైపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కితే 6:30కి గుంతకల్ జంక్షన్కి వెళ్ళాము. సో గుంతకల్ జంక్షన్ నుంచి చాలా కనెక్టివిటీ ట్రైన్స్ ఎక్కువ ఉంటాయి అనంతపూర్ వాళ్ళకి. సో అక్కడిని అనంతపూర్ టు జైపూర్ ఎక్స్ప్రెస్కి స్లీపర్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. ఒక 1.5 hour జర్నీ. సో దెన్ 6:30కి అక్కడ రీచ్ అయ్యి మాకు 8:20కి మైసూర్ ఎక్స్ప్రెస్ ఉన్నింది. వారణాసికి డైరెక్ట్ ట్రైన్ అనమాట గుంతకల్ నుంచి. సో థర్స్డే ఇక్కడ ఈవినింగ్ 5కి స్టార్ట్ అయిన మా అనంతపూర్ జర్నీ సాటర్డే పొద్దున 8 o'clockకి కాశీలో రీచ్ అయ్యాము మేము. సో ఫ్లైట్ జర్నీ వాళ్ళైతే సాటర్డే మార్నింగే 6 o'clockకి వాళ్ళకి బెంగళూరు. సో సాటర్డే మార్నింగ్ 9-9:30కి అంతా వాళ్ళు కాశీ రీచ్ అయ్యారు. సో మేము వెళ్ళే వాళ్ళందరూ ఒకేసారి రీచ్ అవ్వాలని ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో స్లీపర్స్ అయితే 800 ఛార్జ్ చేశారు. థర్డ్ ఏసీకి అయితే 2000 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. సో మేము మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళ కంఫర్ట్ లెవెల్లో వాళ్ళు స్లీపర్ తీసుకున్నారు. మాకైతే థర్డ్ ఏసీ కావాలని మేము థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాము. సో ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ ట్రైన్ ట్రావెలింగ్ అనమాట. సో యుఎస్లో నుంచి ఎప్పుడు మళ్ళీ ట్రైన్ జర్నీ చేయలేదు, కంప్లీట్గా ఫ్లైట్ జర్నీసే. సో కజిన్స్ అందరం వేరే కంట్రీస్లో ఉంటాం కాబట్టి అందరం కలిసి ఈసారి పిల్లలకి కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మేము ట్రైన్ జర్నీ బుక్ చేసుకున్నాము. సో బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. దాదాపు 1.5 డే ట్రైన్లో ఉన్నాం కాబట్టి మాకు కూడా ఎక్కువసేపు కూర్చొని కలిసి సరదాగా మాట్లాడుకునే టైం దొరికింది. సో ఓవరాల్గా ట్రైన్ జర్నీ అయితే చాలా కంఫర్ట్గానే అనిపించింది. కొంచెం రెస్ట్ రూమ్స్ వరకు అంత నీట్ లేవు కానీ బట్ ఓవరాల్గా ఓకే. డే 1 కొంచెం డిస్కంఫర్ట్ అనిపించిన, ఎందుకంటే వస్తున్నారు వెళ్తున్నారు మధ్యలో చాలామంది. బట్ డే 2కి అందరూ ఆల్మోస్ట్ వారణాసికి వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉండడం వల్ల ఎక్కువ డిస్కంఫర్ట్ లేదు. ఎవరి సీట్స్లో వాళ్ళు సెటిల్డ్ అయిపోయి బాగా పడుకోవడానికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నిందనమాట. సో మేము ట్రైన్లో కూడా ఎక్కడ ఫుడ్ కొనుక్కోకుండా మొత్తం ఇంటి నుంచే వైట్ రైస్ కానీ జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు, పచ్చళ్ళు మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చాం. మిరియాలు రసం ఇవి ఉంటాయి కదా, ఎందుకంటే అవి అయితే పాడవవు అనమాట. సో చేసుకొని కొంచెం ఆరబెట్టుకొని తెచ్చుకున్నాము. అందరం అస్సలు బయట ఏమి కొనకుండా అన్నీ ఇంటి నుంచే స్నాక్స్ అన్నీ తెచ్చుకొని తిన్నాము. ట్రైన్లో కూడా చాలా కంఫర్ట్గా స్టమక్ అప్సెట్స్ ఏం లేకుండా జర్నీ జరిగింది. ఇదంతా థర్డ్ ఏసీ అనమాట. అప్పర్ లోయర్ మిడిల్ అన్నీ తెలుసు కదా. సో లోయర్ లెవెల్స్ ఎక్కువ వరకు 60 అబోవ్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మాకన్నీ 60 అబోవ్ అంత చిన్న యంగ్ ఉన్నాం కాబట్టి అందరికీ మిడిల్ అప్పర్సే ఎక్కువ వచ్చాయి. బట్ అందరూ అడ్జస్ట్ అయ్యి ట్రైన్లో చాలా కంఫర్ట్గా ట్రావెల్ చేసాము. పిల్లలు అయితే చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఆఫ్టర్ 1.5 డే దాదాపుగా అయిపోయాక వారణాసి రీచ్ అయ్యాము. వారణాసి రీచ్ అయ్యే టైంకి ఫుల్ హాట్ వెదర్ అనమాట వారణాసిలో. అది ఎక్స్పెక్టెడ్. జూను, జూలై, ఆగస్ట్ ఎక్కువ వేడిగా ఉంటుంది నార్త్ సైడ్. బట్ స్టిల్ మేము యుఎస్లో మాకు అదే హాలిడేస్ టైం కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాశీ చూడాలి వచ్చిన టైంలో అనేసి ఎంతో డివోషనల్ స్పిరిచువల్ థింకింగ్తోనే ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడ కాశీ విశ్వనాథుని దర్శనం అయినాక ఈ ఎండ ఇవన్నీ ఏం పెద్దగా అనిపించలేదు. మేము చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట ట్రిప్పు. సో ఇలా కాశీకి రీచ్ అవ్వగానే ఆ ఘాట్స్ ట్రైన్లో నుంచి మంచి వ్యూస్ ఉన్నాయన్నమాట, చాలా బాగుంది. అండ్ వారణాసి స్టేషన్లో
లగేజ్ మాకు ఆల్మోస్ట్ 27 లగేజెస్ ఉన్నాయి. మేము 14 మెంబర్స్. సో ఎలా తీసుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాం, కానీ అక్కడ మంచిగా ఎస్కలేటర్స్ పెట్టారు మనం ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ మూవ్ అవ్వడానికి. సో చాలా ఈజీగా హ్యాండిల్ చేసామన్నమాట. దాంట్లో నిల్చుకుంటే ప్లాట్ఫామ్ చేంజ్ అవ్వడమే కదా, సో స్టెప్స్ ఎక్కాలి, పెద్దవాళ్ళకి అట్లా ఇబ్బంది ఏం లేదనమాట. చాలా బాగుంది. బట్ చాలా బిజీ స్టేషన్ అనమాట, బాగా రష్ ఉంది. సో అలా మొత్తానికి కాశీకి రీచ్ అయిపోయాం. మా ఫ్లైట్ వాళ్ళు కూడా కాశీకి వాళ్ళు డైరెక్ట్ హోమ్ స్టేకే రీచ్ అయిపోయారు. సో ఇలా మా ట్రైన్ జర్నీ అంతా జరిగింది. సో ఒక విషయం ఏంటంటే, ఆల్మోస్ట్ ఈ టికెట్స్ని మనము 60 డేస్ ముందే బుక్ చేసుకోవచ్చు అనమాట, ఏ ట్రైన్ జర్నీస్కైనా. సో మేము జూన్లో వెళ్ళే ట్రిప్కి మేము ఆల్మోస్ట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఈ టికెట్స్ అన్నీ బుక్ చేసామన్నమాట. సో అంత త్వరగా ముందుగా బుక్ చేసుకుంటే మనకి ఏవి ఆర్ఏసీస్ వెయిటింగ్ లిస్టులు లేకుండా అన్ని టికెట్స్ కన్ఫామ్ అవుతాయి. లాంగ్ జర్నీస్ కాబట్టి ఖచ్చితంగా సీట్స్ కన్ఫామ్ అయితేనే కంఫర్ట్గా ఉంటుంది. సో ఇలాంటి హోప్ మీలో కొంతమందికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోస్లో హోమ్ స్టేస్, కాశీ, అయోధ్య అన్నిట్లో ఎక్కడ హోమ్ స్టే చేసాము, ఎలా వెళ్ళాము, ఎలా దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అప్పటిదాకా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.